ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం ప్రజలందరికీ సంక్రాంతి కానుకగా అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వేరే వాళ్ళకి అయితే వెళ్తామండి. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నారన్నమాట. గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలకు అర్హత ఉన్న ఇప్పటికీ లబ్ధి పొందిన వారి కోసం మరో అవకాశం అయితే కల్పిస్తుందన్నమాట. వీరిని పథకంలో చేర్చేందుకు కొత్తగా దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఇందుకోసం ప్రతి మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీసులో ప్రజాపాలన అంటే అధికారులను నియమించిందనమాట. సో వీరి ద్వారా వీరు పథకాలను దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారులు పరిశీలించి మిమ్మల్ని ఆయా పథకాలకు లబ్ధిదారుల జాబితాలో చేర్చుతారు. గతంలో కొంతమంది రేషన్ కార్డులు లేకపోవడం, వివరాల్లో తప్పులు దొరలడంతో పథకాలు అర్హత సాధించలేకపోయారు. అయితే తెలంగాణ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక కొత్త రేషన్ కార్డులు జారీ చేసింది. దీంతో కొత్త రేషన్ కార్డు వచ్చిన వారు ప్రభుత్వ పథకాలను అర్హత సాధిస్తారు. దీంతో కొత్త రేషన్ కార్డు పొందిన వారు ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఎంపీడీఓ ఆఫీసులకు సంప్రదించి దరఖాస్తు పెట్టుకోవాలని ప్రభుత్వం సూచించిందనమాట. ఇక మున్సిపల్ ఏదైతే వార్డులో కూడా ప్రజాపాలన అధికారులు నియమించింది. వీరికి కూడా దరఖాస్తులను సమర్పించవచ్చు. గతంలో దరఖాస్తు చేసుకొని వారితో పాటు గతంలో తప్పుల వల్ల లబ్ధి పొందని వారు కూడా ఇప్పుడు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు. అదేవిధంగా గృహలక్ష్మి, గ్యాస్ సబ్సిడీ పథకాలు దరఖాస్తు చేసుకోవాలని డిప్యూటీ సీఎం మట్టి విక్రమార్క సూచించారు. 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందించే గృహలక్ష్మి పథకం ఏదైతే ఆధార్, రేషన్ కార్డు, కరెంటు బిల్లు సమర్పించాలని. ఇక మహాలక్ష్మి పథకం ద్వారా దాదాపు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పొందాలంటే ఆధార్ కార్డు, అదేవిధంగా రేషన్ కార్డు, గ్యాస్ పాస్ పుస్తకం కావచ్చు, బ్యాంక్ అకౌంట్ పత్రాలు సమర్పించాల్సి అయితే ఉంటుంది. 200 యూనిట్ల లోపు కరెంటు కనుక వాడేవారికి జీరో బిల్ అనేది జారీ చేస్తుండగా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులకు నేరుగా అకౌంట్లో అయితే జమ చేస్తారనమాట. సో వీరికి ఇటీవల కాలంలో అవకాశం లేకపోవడంతో మరోసారి సంక్రాంతి కనుక కావచ్చు మొత్తానికైతే గుండు చెప్పే ప్రయత్నం అయితే చేశారనమాట దరఖాస్తు చేసుకోవడానికి. సో ఇక ఇప్పుడు ఆ ప్రజాపాలన అధికారులు అయితే నియమించడం అయితే జరిగిందని చెప్పేసి